మనం చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లుగా మనం చూసినట్లయితే కనుక ఈ రాక్షస పాలన, వైసీపీ రాక్షస పాలన వల్ల మన రాష్ట్రం 2 తరాలు వెనక్కి వెళ్ళింది. అంటే దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఇవాళ రోజున టెక్నాలజీ గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిందంటే కరెంట్ అవసరం లేకుండా సోలార్తో మరి అందరూ నివసిస్తున్నారు. ఇవాళ డ్రైవర్ లేకుండా కార్లు వచ్చినటువంటి తరుణంలో ఈ రాష్ట్రం మాత్రం 30 ఏళ్ళు వెనక్కెళ్ళింది. దానికి కేవలం కారణం ఒక దుర్మార్గుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ పాలనను తిప్పికొట్టాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి పునర్నిర్మాణం చేసుకోవాలి. దీని దశగా మరి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చారు. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం కలిసి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు గెలుచుకునే దిశగా మేమందరం పనిచేస్తాం. రేపటి రోజున 16 నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుని తీరుతామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా చెప్తాను. ఇంకా చెప్పలేదు. అది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. త్వరలోనే ఆ లిస్ట్ రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది ఖచ్చితంగా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి పరస్పరం చర్చలు చేసుకుని త్వరలో మరి ఏ దిశగా వెళ్తున్నారో వారు అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ప్రజలందరి ముందు పెడతారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. ఖచ్చితంగా అధినాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాక్షస పాలనని తిప్పికొట్టి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.